హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా కారం ఆవకాయ అండి, పచ్చి ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నామండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఇంట్లో చేయగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. చూసారుగా, మేము ఈ సైజులో 5 మామిడికాయలు తీసుకున్నామండి. ఇవేమో నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలి. చీడది ఉంటుంది కదా, అదంతా రిమూవ్ అయిపోతుంది. సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడ అనేదే లేకుండా ఏదైనా కాటన్ క్లాత్తో చక్కగా నీట్గా తుడిచేసుకోవాలండి. సో తడ అనేదే ఉండకూడదు. సో పచ్చళ్ళు ఏం చేసుకున్నా సరే తడ ఉండకూడదు. తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. ఇలాగ హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న టెంక్ ఉంటుంది కదా, టెంక్లో జీడి ఉంటుందండి. సో ఆ జీడిని రిమూవ్ చేసుకొని సో నీట్గా తుడిచేసుకోవాలండి. ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. సో మిగతా మామిడికాయ ముక్కలన్నిటిని ఈ విధంగానే నీట్గా కట్ చేసుకొని ఒకే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సో చూసారుగా, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మేము ఇలా మొత్తం కట్ చేసుకునేసరికి మాకైతే ఇవి 1 కేజీ వచ్చాయండి. కేజీ ముక్కలకి మీకు కొలతలతో చూపించబోతున్నామండి. తప్పకుండా నోట్ చేసుకోండి. సో ఈ కేజీ మామిడికాయ ముక్కలకి 50 గ్రాముల మెంతిపొడి, 100 గ్రాముల ఆవపొడి, అలాగే పావు కారం అండి, 250 గ్రాముల కారం, పచ్చికారం తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 3 వెల్లుల్లిపాయలు ఇలా తొక్కులు తీసి వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ 1/2 కేజీ, పల్లి నూనె వేసుకున్నామండి. నేనైతే అదే మీకు సజెస్ట్ చేస్తాను. సో పల్లి నూనె కూడా వేసుకొని చక్కగా మొత్తం నీట్గా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో చూసారుగా, చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి ఆవకాయ రెడీ అవుతుందండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అనేది మేము వదిలేసాము, అది కూడా వేసేస్తున్నాము. సో ఆవపొడి, మెంతిపొడి, అలాగే సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకొని మరొకసారి నీట్గా మొత్తం కలిపేసుకుందామండి. సో చూసారుగా, మనకైతే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదంటే పచ్చడి పెట్టుకునే జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలండి. సో ముందు మనం ఈ ఆవకాయ వేసే ముందు తడి లేకుండా చూసుకోవాలి. సో చక్కగా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాస్త ఆయిల్ పైన వేసుకుందామండి. వేసుకొని ఒక 3 డేస్ పాటు వీటిని కదపకుండా ఊరబెట్టాలండి, ఊరనివ్వాలి. సో అప్పుడే మనకి లోపల మనం వేసిన కారం మొత్తం ఇదంతా ఆవపిండి అనేది ముక్కకి అనేది చక్కగా పడుతుందండి. సో 3 డేస్ తర్వాత తీసి చూద్దాము. సో చక్కగా ఆయిల్ పైకి తేలింది కదండి. చక్కగా మనకు ఆవకాయ అయితే రెడీ అయింది. ఇంకా పర్ఫెక్ట్గా ఇదైతే 100% ఇంకా ఊరలేదు. ఇంకా ఇలా ఒక వారం రోజులకి చక్కగా ముక్క అనేది ఊరుతుందండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఆవకాయ అయితే రెడీ అయింది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.